హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే కదండి, సరదాగా మొగలై చికెన్ చేశానండి. మిల్ మేకర్ రైస్తో పాటు చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక అరకిలో చికెన్ తీసుకుని శుభ్రం చేసుకుని ఒక అరగంట సేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి దాంట్లో ఒక 2 చెంచాల కారం, ఒక స్పూన్ ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 చెంచాలు పెరుగు, ఒక చెక్క నిమ్మరసం వేసుకుని దాన్ని మొత్తంగా బాగా కలియబెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పౌడర్ కోసం ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ చూడండి. జీలకర్ర, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దాల్చిన చెక్క ఇలాగ వేపుకుని ఇలా మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకుని ఒక 3 ఆనియన్స్ తీసి వేసుకుని అవి దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు అది వేగింది కదండి. ఇప్పుడు దాంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చికెన్ మొత్తం కూడా దాంట్లో వేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ కూడా దాంట్లో వచ్చిన వాటర్ అంతా కూడా మొత్తం డ్రై అయ్యేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి మజ్జిగ చీల్చుకుని ఒక కొంచెంగా పుదీనా వేసుకుని అది మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. చూడండి, ఇది ఎంత చక్కగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుందండి. మధ్య మధ్యలో మూత పెడుతూ వేయించుకున్నాం కదండి. ఇప్పుడు మనం ముందుగా గరం మసాలా పౌడర్ చేసుకున్నాం కదండి. ఆ గరం మసాలా పౌడర్ని వేసుకుని మరి కాసేపు వేయించుకోవాలండి. టేస్ట్ మాత్రం ఇది మొగలై చికెన్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఈ చికెన్. ఒక్కసారి ఎవరికన్నా నచ్చితే ఇలా ట్రై చేయండి. ఇది ఎనీ రైసెస్, జీరా రైస్, మిల్ మేకర్ రైస్, అన్ని రైసుల్లోకి కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి. ఓకేనా అండి, బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మర్చిపోకుండా.